వార్తల వివరాలు చూస్తే విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. నగరంలోని ప్రసిద్ధిగాంచిన మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామి సుప్రభాత సేవ, పంచామృత పండ్లు, సుగంధ ద్రవ్యాలు, సింధూరంతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి స్వామి తమలపాకు, వడమాల విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్ ద్వారా స్వామివారిని దర్శించుకుని తరించారు. విచ్చేసిన భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దాతలు మజ్జిగ పంపిణీ చేశారు. ఈవో లోకేశ్వరి మాట్లాడుతూ, మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు. నేడు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి దర్శనానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలియజేశారు. స్వామివారికి మంగళవారం కార్యసిద్ధి, మంగళవారం సీతాదేవిని ఆంజనేయ స్వామి కలుసుకోవడం వల్ల మంగళవారం విశేషం. స్వామివారి పుట్టిది శనివారం, అలాగే రెండవది శనివారం కూడా విశేషం. శ్రీ స్వామివారికి ఉత్సవంలో భాగంగా ధనుర్మాసం 4 రోజులు చేస్తాం. 4 రోజులు కూడా స్వామివారికి అనేక పూజలు, కళ్యాణోత్సవ పూజలు జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి ఒకరోజు. స్వామివారికి అత్యంత భగవంగా ఈరోజు హనుమత్ జయంతి కావటం, అశేష జనవారితో స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకుని వారి అనుభీష్టలను నెరవేర్చి శారీర ఆరోగ్య పుత్రపౌత్రాలతో ఉండి సుఖ సంతోషం ఉండి అనేకమైనటువంటి విఐపీలు దర్శనం చేసుకున్నారు, జడ్జీలు దర్శనం చేసుకున్నారు. యావత్ భక్తి అనేక భక్తులు స్వామివారి దర్శించుకుని సంతోషంతో తిరిగి వెళ్ళి వారు సుఖ సంతోషం ఉండుగాక. ఈరోజు అనగా 22 మే గురువారం శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి దేవస్థానానికి దర్శనార్థం ఇచ్చే భక్తులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, ప్రసాదం, మంచినీటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో, అలాగే ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 26 సోమవారం స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి గారు, అలానే అచ్చెన్నాయుడు గారు, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, శ్రీ కేసినేని చిన్ని గారు దర్శనానికి వచ్చారు. ఇక్కడ మాచవరంలో ఉన్న దాసాంజనేయ స్వామి టెంపుల్లో ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారికి పూజలు జరుగుతున్నాయి. ఈవో గారి ఆధ్వర్యంలో సాధారణ భక్తులకి అలాగే విఐపీలకి కూడా ఎక్కడ ఎలాంటి లోటు జరగకుండా క్యూ లైన్లు పాటించడం కానీ, ప్రసాదాలు ఇవ్వడం కానీ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బెంగళూరులోని కొత్త టెర్మినల్ 2ను చంద్రబాబు సందర్శించారు. సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఈ టెర్మినల్ తనకు ఆంధ్రప్రదేశ్లో ప్రాపంచిక స్థాయి విమానాశ్రయాల అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న తన ఆలోచనకు ఈ సందర్శన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్ 2ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సందర్శించారు. విమానాశ్రయ సీఈఓ హరి మారర్తో కలిసి టెర్మినల్ 2లో సౌకర్యాలపై దేశీయ, అంతర్జాతీయ ప్రణాళికలతో అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ విశేషాలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు. టెర్మినల్ 2ను సహజ వాతావరణం మధ్య అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. విమానాశ్రయంలో సహజ ఉద్యానవనాన్ని భాగంగా చేయడం ఆకట్టుకుంటోంది. విమానాశ్రయాన్ని మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్గా తీర్చిదిద్దడం అద్భుతమని చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్న తన ఆలోచనకు ఈ సందర్శన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు మాటామంతి పేరుతో ఈ మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రజలతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడతారు. 175 నియోజకవర్గాల్లో గ్రామాల ప్రజలతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్ భావిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దీనికి మన ఊరు మాట మంది అని పేరు పెట్టారు. ఈ మధ్యాహ్నం ప్రారంభించే కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా టెక్కెలలోని భవానీ థియేటర్ వేదిక కానుంది. ఇందుకోసం టెక్కలి సమీపంలోని రావి వలస నుంచి 300 మంది ప్రజలను గురువారం ఉదయం 9 గంటలకు థియేటర్కు తీసుకెళ్లనున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారితో మాట్లాడతారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలివ్వనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైన అభిప్రాయాలు తెలుసుకుంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు స్థానిక సినిమా థియేటర్లు వాడుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక ప్రజలతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం వినూత్న ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పంచాయతీ పార్ట్నర్షిప్తో గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మొదటి దశలో రాష్ట్రంలో కొన్ని గ్రామాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గ్రామంలో తాగునీరు, ఆసుపత్రి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించాలని నిర్ణయించారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాల్లో 3 వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ఒకరు, మండల స్థాయిలో మరో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారని వెల్లడించారు. పనిభారం తగ్గించే విధంగానే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. గ్రామ వార్డు సచివాలయాల కోసం జిల్లాల్లో 3 వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియపై ఉద్యోగ సంఘాల ఆందోళన అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోవడం లేదని మంత్రి తేల్చి చెప్పారు. పని విభజనను శాస్త్రీయంగా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. కేటగిరీ ఏలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారని వివరించారు. మహిళా పోలీసులను మరో కేటగిరీలో చేర్చాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉన్న పంటలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని పోస్టులు కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్ ప్రక్రియ చేస్తున్నట్టు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవని మంత్రి తెలియజేశారు. ఇది జిల్లా స్థాయిలో ఒకరు, మండల స్థాయిలో మరో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారని వెల్లడించారు. పనిభారం తగ్గించే విధంగానే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్ ఉంటుందని వివరించారు. ముఖ్యమంత్రి గారు సచివాలయం యూనిట్గా రియల్ టైంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో సచివాలయాల్లోని స్టాఫ్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. దీని విషయమై ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించి వారి సూచనల్ని, వారి భిన్నతలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. 3 దూరాన్ని ఆధారంగా తీసుకొని అవసరమైతే తక్కువ మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఇంకొక సచివాలయాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వాటి అనుగుణంగానే ముందు మనం ఈ సిబ్బంది కూడా ఏబీసీ గ్రూపులుగా తీసుకొని, ఏ గ్రూప్ అంటే 2500 లోపల ఉన్నటువంటి వాళ్ళకి మనం 6 పోస్టులు, 2500 నుంచి 3500 మధ్యలో ఉన్న వాళ్ళకి 7 పోస్టులు, 3500 పైన ఉన్నటువంటికి 8 మంది ఎంప్లాయీస్ ఉండే విధంగా కేటగిరైజేషన్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళను కూడా జనరల్ పర్పస్, అదేవిధంగా స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళని క్యాడర్స్ తీసుకోవడం జరిగింది. ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక పని, వాళ్ళు ఏఎన్ఎం కావచ్చు, రెవెన్యూ బీఆర్ఓ కావచ్చు, సర్వేర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక పంచాయతీలో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్కి కాకుండా వాళ్ళు ఒక క్లస్టర్తో సేవలు అందించాలనే ఉద్దేశంతో మనం క్లస్టర్ల ద్వారా తీసుకొని నిన్న కొన్ని పోస్టులు ఉన్నాయి. ఒక సచివాలయంలో బీఆర్ఓ ఉంటే ఇంకో సచివాలయంలో సెక్రటరీ ఉన్నారు. మేము ఇచ్చిన నంబర్స్ బేస్ చేసుకున్నాం. వీటి కోసం నిన్న మేము ఇచ్చిన తర్వాత చాలామంది మా పోస్టులు రద్దయిపోయాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కడ దూరం పోతాము, మాకు ఉండవనేటువంటి ఒక అపోహలు, ఆందోళన ఉన్నాయి. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరూ నేను ఒకటే మాట చెప్తున్నాం, ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరి ఉద్యోగానికి కూడా మేము ఖాళీగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు.
విజయవాడ పొన్నమి తోటలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. స్వామివారి జయంతిని పురస్కరించుకుని వేకువజామునే ఆంజనేయుడికి తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ పున్నమి తోటలో కొలువైన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధాన అర్చకులు కోసూరి విజయసారథి సారథ్యంలో ఉదయం 4:30 స్వామివారికి సుప్రభాత సేవ, 5 గంటలకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు సింధూర సేవ కార్యక్రమం అనంతరం స్వామివారికి అర్చకులు నూతన వస్త్ర అలంకరణ చేశారు. అనంతరం తోమాల సేవ, నాగవల్లి దళ సహస్ర అర్చన, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, సహస్ర గులాబీ అర్చన, వడమాల సేవ కార్యక్రమం నిర్వహించారు. నివేదన అనంతరం విచ్చేసిన భక్తులు అందరికీ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తజనం స్వామివారికి అభిషేకాలు, తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమదతించానంత సంపద్గుణకర్ణోన్యనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహాజలోక మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే అవ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాది విరావరణైరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంత దిష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య. అందరూ కూడా దండం పెట్టుకోండి. ఆరోగ్యానికి ఉసిరి అనేటువంటిది చాలా విశేషం అన్నమాట. అందుకని ఉసిరి రసంతో స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క జయంతి మహోత్సవాలు ఈరోజు ఉదయం 4:30 అంగరంగ వైభవంగా, నయనానందకరంగా, దేదీప్యమానంగా విద్యుత్ కాంతి, విద్వత్కాంతి ప్రభల మధ్య మొదలైనాయి. 4:30 సుప్రభాత సేవతో కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని 5 గంటలకల్లా స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు, పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసి స్వామివారికి సింధూర సేవ, మణిసూక్త పారాయణతో స్వామివారికి సింధూర సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారికి నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా స్వామివారి యొక్క నాగవల్లి దళ సహిత పుష్పార్చన కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం అంతా కూడా అయింది. మధ్యాహ్నం 12:30 స్వామివారికి పూలంగి సేవ, పుష్పార్చన, శ్రీ పుష్పార్చన అనేటువంటి కార్యక్రమాన్ని చేసి వడమాల సేవ అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. తదుపరి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అన్నప్రసాద రూపంలో భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చే విధంగా ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. అన్నప్రసాదం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలన్నీ కూడా యావత్ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శుభం భూయాత్. తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన ఘనత హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. తన సొంత నిధులతో పేదలకు ఆర్థిక సహాయాలను అందజేస్తున్న ఏకైక ఎమ్మెల్యే అని కొనియాడారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ మినీ మహానాడు బుధవారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. నియోజకవర్గంలోని బెన్ సర్కిల్ దగ్గర ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ అంతా పసుపుమయంగా మారింది. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మార్మోగింది. మినీ మహానాడు సందర్భంగా నిర్వహించిన సభకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ హాజరై మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న సేవ, సహాయ కార్యక్రమాలను చూసి తాను కూడా స్ఫూర్తి పొందుతున్నానని చెప్పారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు సమంగా చేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అత్యధికంగా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలియజేశారు. యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. నేను కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడ, అందులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కలెక్టర్ గారిని, మా ఎమ్మెల్యేలని, నన్ను అందరినీ పిలిచి ఒకటే చెప్పారు, విజయవాడకి ఏం కావాలో మీరు ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుని నన్ను తీసుకురండి. ఎందుకంటే అమరావతిలో భాగమైన విజయవాడ ఎంత అందంగా ఉంటే అమరావతికి అంత పేరు వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా కూర్చుని చక్కటి డాక్యుమెంట్, ఎటువంటి
విజయవాడ కావాలో మీరు తీసుకురమ్మని కోరారు. ఆల్రెడీ మేము కూర్చున్నాం దాని మీద. తప్పకుండా రాబోయే కాలంలో విజయవాడ నగరానికి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం త్వరలో కాబోతుంది. ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయింది. ఆటో నగర్ కూడా నేను కానీ గద్దె రామోహన్ గారు ఇప్పుడు 5-6 సార్లు విజిట్ చేశాం. ప్రత్యామ్నాయ దారులు కూడా చూడటం జరుగుతుంది. విజయవాడని ట్రాఫిక్ నుంచి డ్రైనేజ్ మొన్నే కూడా నగరపాలక సంస్థ ద్వారా డిపిఆర్ కూడా తయారు చేపిస్తున్నాం. డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ మూడింటి మీద కూడా డిపిఆర్ రెడీ అవుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. ఇప్పుడు అధికార పక్షంలో వచ్చి కూడా మనం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఉన్న అంశాలను చర్చించుకుని తీర్మానాలు చేసి పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మహానాడు కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ మహానాడు అంటే తెలుగుదేశం పండుగ అని పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడును నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఇందాక నాగేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా మహానాడు అనేది తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పండుగ. మహానాడుకి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్రలో విజయవాడ కూడా ప్రధాన భాగంలో ఉంది. విజయవాడ నగరంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్న అగ్రనేతలందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేదిక తయారైంది. అది మహానాడు సందర్భంగా. ఆ వేదిక కాంగ్రెస్ పార్టీని పోగొట్ట వేళతో పీకిన వేదికని కూడా మనందరం తెలిసిన విషయం. అలాంటి మహానాడుకి రేపు 28వ తారీఖున మన పార్టీ వ్యవస్థాపకులు అందరికీ ఆరాధ్యులు అందరూ దైవంగా భావించే నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి మే 28వ తారీఖున అనేకమైన సార్లు మనం మహానాడు జరుపుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించిన భారత సైనికులకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సంఘీభావం తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రమూకలకు గట్టిగా బుద్ధి చెప్పిందని అన్నారు. పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించిన భారత సైనికులకు సంఘీభావంగా బృందావనం కాలనీలోని సింధు భవన్ నుంచి పూజ్ సింధ్ పంచాయత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో ముఖ్య అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాంలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై విజయం సాధించిన భారత సైనికులకు సంఘీభావంగా బృందావనం కాలనీలోని సింధు భవన్ నుంచి పూజ్ సింధ్ పంచాయత్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్ సింధ్ పంచాయత్ విజయవాడ ప్రెసిడెంట్ సిహెచ్ దయాల్ చంద్ నాని, సెక్రటరీ చంద్రప్రకాష్ సత్యదేవ్, దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, టీడీపీ నాయకులు పీత బుజ్జి, బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావులతో పాటు మహిళలు, నగరవాసులు పాల్గొన్నారు. ఈ భారతదేశం మీ వెంట ఉంటుంది. మీ అందరికీ సలాం చెప్తా అందరికీ మేము అంటున్నామని తెలియజేసుకుంటాం. అంతేకాకుండా పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాలకి, అంతేకాకుండా ఆపరేషన్ సింధులో కూడా కొంతమంది సైనికులు, అంతేకాకుండా కొంతమంది అమాయక ప్రజలు కూడా పాకిస్తాన్ దాడిలో అమాయక ప్రజల మీద చేసింది. వారందరికీ ఆత్మశాంతికి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబాలకి మేమందరం ఉంటామని ఈ భారతదేశం తరపున మేమందరం మీకు తెలియజేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటువంటి ఆపరేషన్ 3 రోజుల్లో ముగించి తగిన శాస్త్రీయ బుద్ధి చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కుల మతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవడంలో అందరం కూడా కలిసికట్టుగా ఉంటామని అందరికీ ఒక సమాధానం ఇచ్చాము. ప్రపంచానికే ఒక సమాధానం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో మనం అందరం కూడా తప్పకుండా
ఇటువంటి ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉన్న సైన్యానికి కానీ మనం అందరం కూడా మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఇటువంటి తిరంగా యాత్ర మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో విజయవాడలో బందర్ రోడ్లో బ్రహ్మాండంగా జరిగింది. ఈ యాత్రను కండక్ట్ చేస్తున్న సింధు సమాజం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి దేశభక్తిని చాటే విధంగా మొన్న మధ్యనే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తిరంగా యాత్ర విజయవాడ నగరంలో చాలా ఘనంగా జరిగింది. మరి ఆ స్ఫూర్తితో ఇవాళ సింధు సమాజం కూడా మేము సైతం అని ఈ రోజున ఈ విధంగా తిరంగా యాత్ర ప్రారంభించడం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు ప్రారంభించగా ఈ రోజున చాలా అద్భుతంగా ఈ యాత్ర జరుగుతూ ఉంది. సింధు సమాజాన్ని కూడా అభినందిస్తూ ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో ఏ దేశం కానీ ఏ ఉగ్రవాద సంస్థ కానీ భారతదేశం వైపు కన్నెత్తి చూడని విధంగా చూసే సాహసం చేయని విధంగా మనం ఏ విధంగా అయితే మనం ఒక జవాబు ఇచ్చామో దేశ పౌరులందరూ కూడా కలిసికట్టుగా అటువంటి గట్టి మెసేజ్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి యాత్రలు చేస్తున్నాం. దానిలో మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. విజయవాడ పాత బస్తీలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. వన్టౌన్లోని శ్రీకృష్ణ ప్రార్థనా మందిరంలోని సంకల్ప సిద్ధి హనుమాన్ ఆలయానికి ఉదయం నుండే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బజరంగ బలికి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా వన్ టౌన్ శ్రీకృష్ణ ప్రధాన మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ సంకల్ప సిద్ధి హనుమాన్జీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమాత్ కవచ హవనం పూజలు నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం స్వామివారికి తమల అర్చన, సింధూరార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించామని వెల్లడించారు. భక్తులకు అవసరమైన పూజా సామాగ్రిని ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఈ వేడుకలను పురస్కరించుకుని శ్రీకృష్ణ ప్రార్థనా మందిరం, శ్రీరామాలయం కొత్తగుళ్ళు ఆధ్వర్యంలో సాయంత్రం శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ శక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. శక్తి యాత్ర మొదలవుతూ ఉన్నది. ఈ శక్తి యాత్ర మన గుడి దగ్గర నుండి బ్రాహ్మణ వీధి మీదుగా కెనాల్ రోడ్డు నుండి కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా గండా చెట్టు నుంచి హిందూ హై స్కూల్ మీదుగా సామారంగం చౌక్ నుండి సీను హోటల్ మీదుగా మళ్ళీ మన గుడి దగ్గరికి వస్తుంది. శోభాయాత్రలో 110 కిలోల హనుమ వాహనం మీద సీతారామ లక్ష్మణులతో స్వామివారి శోభాయాత్ర అతి దిగ్విజయంగా జరుగుతూ ఉన్నది. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం. అతులిత బలధామం చక్కటి శక్తివంతుడు, మంచి బలవంతుడు, అలాగే కోరుకున్న కోరికలను కూడా నెరవేర్చేటువంటి సంకల్ప సిద్ధి హనుమాన్జీ. ఈ సంకల్ప హనుమాన్జీకి ఎంతోమంది మొక్కుకొని నమస్కారాలు చేసుకుని ప్రదక్షిణం చేసుకుని పూజ చేసుకుని ఆయన అనుగ్రహంతో వారి కోరికలను కూడా తెచ్చుకుని సిద్ధంప చేసుకున్నటువంటి మహామహిమాన్వితుడు మా సంకల్ప హనుమాన్జీ. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కగా స్వామి యొక్క పూజ చేసుకుని ఆయన తీర్థ ప్రసాదాలు చేసుకుని ఆయన అనుగ్రహంతో సకల సుఖాలు పొందవలసిందిగా కోరుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో పదవులు రాకపోయినా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అభినందించారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కార్యక్రమం భవానీపురంలోని సంస్కృతి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య హాజరయ్యారు. ఎంపీ కేసినేని శివనాథ్ తెలుగుదేశం జెండాను ఆవిష్కరించి మినీ మహానాడును ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాలతో పాటు టీడీపీ శ్రేణులు నివాళులు అర్పించారు. నాగుల్ మీరా సభాధ్యక్షత వహించారు. పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం తయారు చేసిన తీర్మానాలను చదివి వినిపించారు. అనంతరం ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో పదవులు రాకపోయినా నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని అభినందించారు.
పశ్చిమ నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేసే ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన పని లేదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే సమాధానం చెబుతానన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావటానికి తెలుగు తమ్ముళ్లు కృషే ప్రధాన కారణమన్నారు. కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. తాను పశ్చిమ నియోజకవర్గానికి ఓటు హక్కు మార్చుకోబోతున్నట్లు ఎంపీ శివనాథ్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు అందరికీ రొటేషన్ పద్ధతి విధానం ద్వారా పదవులు లభిస్తాయన్నారు. ఏ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం ఏం జరిగినా కూడా అత్యధిక మంది ప్రజలు వచ్చే కార్యక్రమం ఏదైనా ఉందంటే పశ్చిమ నియోజకవర్గమే. మొన్న అక్కడ మనం తిరంగా ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గం నుంచి బ్రహ్మాండంగా జనాలు ఆఖరికి బస్టాండ్ దగ్గర ఆపినా కూడా నడుచుకుంటూ అక్కడ దాకా వచ్చి మీ యొక్క పార్టీకి ఉన్న మీ యొక్క డెడికేషన్ చూపించిన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం. మన ఏ కార్యక్రమానికి కూడా రేపు కూడా ఎవ్వరూ అటెండెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఏం అటెండెన్స్ వేయాల్సింది లేదు. పశ్చిమ నియోజకవర్గం గురించి ఆలోచించాల్సింది కూడా లేదు. ఇక మినీ మహానాడు చక్కగా జరుపుకున్నాం. ఈ చిన్న ఇబ్బంది ఏంటంటే కొంచెం పెద్ద హాల్ తీసుకుని ఉండాల్సింది. చాలామంది బయట కూడా వెయిట్ చేశారు. తప్పకుండా ఇటువంటి మిస్టేక్ ఇంకొకసారి జరగకుండా మనం పెద్ద హాల్ తీసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి వారం మనం ఇక్కడ గ్రీవెన్స్ పెట్టాలి. మనం ప్రతి వారం కూడా ఇక్కడ గ్రీవెన్స్ పెట్టే విధంగా కూడా ఒక స్థలం ఉండేటట్టు వెతుకుతున్నాం. గ్రీవెన్స్ కూడా ప్రతి వారం ఇక్కడ పెట్టుకుని ప్రజల దగ్గర మనం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే అది ఒకే ఒక్క నాయకుడి భారతదేశ రాజకీయాల్లో సాధించగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో అపజయం లేకుండా ఈ పార్టీని ముందుకు నడిపించగలిగినటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. ఆ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి కార్యకర్తల బలం ఉంది. అలాంటి బలంతో కూడినటువంటి ఈ మహానాడుని జరుపుకోవాలని చెప్పి రేపు జరగబోయే మహానాడులో కూడా అదే సంకేతం, అదే సందేశం. ఏ రకంగా మొట్టమొదటిగా కూటమి నాయకత్వం వచ్చిన తర్వాత నన్ను గెలిపించి ఒక సంకేతాన్ని, సందేశాన్ని అత్యధిక మెజార్టీ భారతదేశంలో ఇంతవరకు ఎవరికి రానటువంటి మెజార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి కార్యకర్త సోదరులారా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బాపట్ల జిల్లాలో నల్లబర్లి పొగాకును కొనుగోలు చేయించి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటికే పొగాకు ధరలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారన్నారు. గత ఏడాది ధర బాగా వచ్చిందని, ఈ ఏడాది జిల్లాలో 150% అదనపు విస్తీర్ణంలో రైతులు పొగాకు సాగు చేశారన్నారు. బాపట్ల జిల్లాలో నల్లబర్లి పొగాకును కొనుగోలు చేయించి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో నల్లబర్లి పొగాకు రైతుల సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభంలోనే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ కంపెనీలు నల్లబర్లి పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రులు దృష్టికి తీసుకొచ్చారు. పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామంటూ డిఆర్సీలో తొలి తీర్మానం చేయించారు. జిల్లాలో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరందించే 94 ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, అసంపూర్తి పథకాల నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే ఏలూరుతో పాటు చీరాల ఎమ్మెల్యే కొండయ్య కోరారు. మంత్రి కొలుసు మాట్లాడుతూ ఇప్పటికే పొగాకు ధరలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారన్నారు. గతేడాది ధర బాగా వచ్చిందని, ఈ ఏడాది జిల్లాలో 150% అదనపు విస్తీర్ణంలో రైతులు పొగాకు సాగు చేశారన్నారు. పంట దిగుబడులు బాగా రావటం, కంపెనీలు కొనుగోలు చేపట్టకపోవడంతో సమస్య వచ్చిందన్నారు. సాగును ప్రోత్సహించిన కొన్ని కంపెనీలు తీరా పంట వచ్చిన తర్వాత కొనుగోలు చేయకుండా సాగుదారులను మోసం చేసిన విషయం ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పొగాకు రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం వారికి అండగా నిలిచి పంట కొనుగోలు చేయిస్తుందన్నారు. రైతుల వద్ద ఉన్న పంట వివరాలను క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా సేకరించి నివేదిక తయారు చేయిస్తామని తెలిపారు. రైతుల నుంచి నీటి తీరువాకు వడ్డీ వసూలు చేయరాదని చెప్పారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి కట్టలు పటిష్టం చేయాలన్నారు. గుండ్లకమ్మ నదిపై మల్లవరం ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మరమ్మతులు చేయాలన్నారు. పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని, నిధులు తెప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టడానికి రూపొందించిన ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాల ఆవశ్యకతను సీఎంకు వివరించి నిర్మాణం మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పమిడిమర్రు ఎత్తిపోతల పథకం పూర్తికి అంచనాలు రూపొందించాలన్నారు. ఫాస్ట్ అప్రోచ్ అవుతుంది కాబట్టి దీని మీద కొంచెం మనం ప్రోయాక్టివ్గా ఉంటే ఏదైతే ప్రతి సంవత్సరం చివరి భూములు మాకు నీళ్లు రాలేదు అనే గొడవ కంటే కూడా మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు, బాపట్ల జిల్లా ఈసారి రైతులకి కొంచెం మేలు చేయొచ్చు ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మనం మేలో గనక మనం ఈ ఆకుమండలకి మనం యాక్షన్ తీసుకుంటే తప్పకుండా రైతుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో వచ్చే అధిక వర్షాల మూలంగా కానివ్వండి, తుఫాను మూలంగా కానివ్వండి రైతులు నష్టపోతాం. తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి రావటం, అన్నెసరీ ప్రెషర్ మీ అందరి మీద ప్రభుత్వం మీద రావటం, ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఖరీఫ్ అడ్వాన్స్ అయితే చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. థ్యాంక్స్ టు గాడ్ ఈ మాన్సూన్స్ అడ్వాన్స్ అయినాయి అని చెప్తున్నారు. తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ ఎండ్ అయిపోయినట్టు కనపడతా ఉంది. సో దాని ఫోర్కాస్ట్ కూడా అడ్వాన్స్ అవుతుంది అంటున్నారు. కాబట్టి మీరు దయచేసి ఏ విధంగా ఖరీఫ్ని అడ్వాన్స్ చేయొచ్చు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ దంపు మోడ్లన్నీ ఉంటాయి అగ్రికల్చర్ ఆఫీస్ గారు, మీకు తెలుసా, ముందే తడుపుకుని నానబెట్టుకుని విత్తనాలు చల్లితే కొద్దిగా ఫాస్ట్గా వస్తాయి. సో ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ప్రాక్టీస్ చేస్తే నాకు తెలిసి, సో వాటిని కూడా మీరు టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తాను. అదే వ్యవసాయ రైతులకు ఉపయోగపడాలి. దాంతోపాటు ఎవరైతే మిషన్ పెట్టి పోతుంటారో అవసరమైతే ఆ ట్యాంక్ బండ్లను కూడా కొద్దిగా స్ట్రెంత్ చేసుకోవడానికి అవకాశం ఉంటే ఉపయోగపడాలి. ఈ ఉద్దేశం అది. ఎందుకంటే ఏమవుతుందంటే మనం ఈ మట్టి పని చేస్తాం, మట్టి తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకున్నాం అనుకో, మళ్ళీ ఏడీ గారు రావటం, దాని మీద కేసులు పెట్టడం, ఈ న్యూసెన్స్కి లింక్ కాకుండా ఈ మట్టిని పొలాలు కొడుకుంటే చేస్తాం. అది కరెక్ట్గా ఏ ఉద్దేశంతో సీఎం గారు చెప్పాడు, అది వాడుకోవడానికి ఆ ఉద్దేశం నెరవేర్చాలి. వచ్చే జూన్ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్న మసులా ఫెస్ట్లో భాగంగా జల క్రీడలను, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అధికారులతో సమన్వయం చేసుకుని సమర్థవంతంగా నిర్వహిస్తామని సాబ్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. మచిలీపట్నాన్ని మంచి పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక క్రీడాపరంగా అన్ని విధాల అభివృద్ధి చేయాలని మంత్రి ఆలోచిస్తున్నారన్నారు. వచ్చే జూన్ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్న మసులా ఫెస్ట్లో భాగంగా జల క్రీడలను, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అధికారులతో సమన్వయం చేసుకుని సమర్థవంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం మంగినపూడి బీచ్ను స్టాఫ్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న స్వాగత తోరణం ఏర్పాట్లను రేఖా చిత్రపటం ద్వారా ఏ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు తదితర వివరాలను స్టాఫ్ చైర్మన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సముద్ర తీరం వెంబడి పర్యటించి జల క్రీడలు నిర్వహించే ప్రదేశం పరిశీలించి క్రీడలు జరిగే సమయంలో దాదాపు 8,000 మంది దాకా ప్రజలు వీక్షించేందుకు వీలుగా తగిన గ్యాలరీలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ వలయాలు, మంచి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చైర్మన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్టాఫ్ చైర్మన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో మచిలీపట్నం అన్నింటికీ ప్రధాన కేంద్రంగా ఉంటూ దేదీప్యమానంగా వెలుగొందిందన్నారు. దురదృష్టవశాత్తు వెనుకబడుతూ వచ్చిందన్నారు. 2014-19లో పూర్వ వైభవాన్ని తీసుకుని రావడానికి అప్పటి రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మరలా నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా మంగనపూడి బీచ్ ఉత్సవాలను వచ్చే జూన్ నెల 5వ తేదీన పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు మంత్రి సన్నాహాలు చేస్తున్నారన్నారు. తద్వారా మచిలీపట్నంను మంచి పర్యాటక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, క్రీడాపరంగా అన్ని విధాలా అభివృద్ధి చేయాలని మంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కెనోయింగ్, కయాకింగ్ వంటి జల క్రీడలు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించాలని మంత్రివర్యులు సూచించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఎవరైతే ప్రముఖులు ఉన్నారో, ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, ఎవరైతే సాంస్కృతిక విభాగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, కల్చరల్ కానీ టూరిజానికి సంబంధించి కానీ వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను కూడా దేశవ్యాప్తంగా విస్తరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం యొక్క ఆవశ్యకతను కూడా మన రాష్ట్రంకు ఉన్న అతిపెద్ద సంపద ఈరోజు కోస్టల్ ఏరియా. ఆ కోస్టల్ ఏరియాని ఎలా వాడుకోవాలి, తద్వారా ఎలా ఉపాధి పెంచుకోవాలి, టూరిజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఆలోచిస్తున్నారు.
తదకు అనుగుణంగా కూడా ది బెస్ట్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఆయన ఆలోచించడం, తదనుగుణంగా కూడా కార్యాచరణ రూపొందిస్తాం. దానికి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీకి కూడా ఈ బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, వాటర్ గేమ్స్ కెనాకింగ్ కానీ, కయాకింగ్ కానీ, పెడల్ బోట్ కానీ, డ్రాగన్ బోట్ కానీ ఇలాంటివి సంబంధించిన ఏదైతే వాటర్ గేమ్స్ కూడా నిర్వహించాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా మా స్పోర్ట్స్ అథారిటీ కూడా మా డిఎస్డిఓ గారు, గేమ్స్ కోఆర్డినేటర్లు గారు, అందరు కోచెస్ అందరూ సమన్వయంతో మంత్రి గారి ఆదేశాల మేరకు, ఇక్కడున్న అధికారుల ఆదేశాల మేరకు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. గుడివాడలో రైల్వే గేట్ల సమస్య శాశ్వత పరిష్కారానికి 400 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. గుడివాడ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ వల్లభనేని బాలశౌరి కలిసి కృషి చేస్తున్నామన్నారు. తాము చేసిన కృషి ఫలించిందని, నియోజకవర్గంలో 8 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి రైల్వే బోర్డు 400 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గుడివాడలో రైల్వే గేట్ల సమస్యల శాశ్వత పరిష్కారానికి 400 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. భవిష్యత్ అవసరాలు, స్థానిక సానుకూలతలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని 8 గేట్ల వద్ద ఆర్ఓబి మరియు ఆర్యూబీల నిర్మాణ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. రైల్వే గతి శక్తి పథకంలో భాగంగా మంజూరైన 400 కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై రైల్వే, నేషనల్ హైవే, రెవెన్యూ, మోర్తు శాఖల అధికారులతో గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. సమావేశంలో రైల్వే గేట్ల వద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ తదితర ఇబ్బందులను రెవెన్యూ మరియు ఎన్హెచ్ఐ అధికారులు గూగుల్ మ్యాప్ ద్వారా వివరించారు. గేట్ల వద్ద ఆర్ఓబి మరియు అండర్ బ్రిడ్జ్ల నిర్మాణాలకు ఉన్న అనుకూలతలు తెలిపిన రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాసరావు ప్రాజెక్టుల నిర్మాణానికి డిపిఆర్ల సిద్ధం, రైల్వేలోని వివిధ శాఖల అధికారుల ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన తదితర అంశాలను ఎమ్మెల్యే రాము మరియు అధికారులకు వివరించారు. ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు జరగాలని, నిర్మాణాల అనంతరం ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సమావేశంలో అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రైల్వే గేట్ల సమస్యల పరిష్కారానికి ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి కృషి చేస్తున్నానన్నారు. తాము చేసిన కృషి ఫలించిందని, నియోజకవర్గంలో 8 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి రైల్వే బోర్డు 400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రాము వెల్లడించారు. మంజూరైన నిధులతో చేపట్టనున్న నిర్మాణాలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామన్నారు. గుడివాడ పట్టణంలోని బేతవోలు, దనియాలపేట గేట్లను కలుపుతూ వై జంక్షన్ బ్రిడ్జ్, మందపాడు రైల్వే గేటు వద్ద ఐ ఆకారంలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిర్ణయించామన్నారు. అదేవిధంగా కేసీఆర్ కళాశాల రోడ్డులో గల గేటుపై ఆర్ఓబి నిర్మించాలని ప్రతిపాదనలో వచ్చిన స్థానిక పరిసరాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికే మొగ్గు చూపామన్నారు. డోక్పర్ రోడ్లో కూడా ఒక రైల్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. అలాగే వడ్లమన్నాడు దగ్గర కూడా ఒక రైల్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇవన్నీ శాంక్షన్ అయిపోయి ఉన్నాయి. అంతేకాకుండా మోటూరు గేటుకి కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది. సో ఇవన్నీ కలుపుతుంది ఆల్మోస్ట్ 400 కోట్లతోటి అనేకమైన ప్రాజెక్టులు మనం తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి శుభదినం. గుడివాడ ట్రాఫిక్ కానీ, గుడివాడ గ్రోత్కి కానీ ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్స్ ఇవి. మన గ్రోత్ కూడా చూసుకున్నా కానీ చాలా అందంగా తయారవబోయే మన సిటీ, మన టౌన్కి ఇవి మరింత వన్నీరేస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి, మన రైల్వే సెక్షన్ ఆఫీసరు, అలాగే మన ఆర్డీఓ గారికి, పోలీస్ వారికి, మన డిఎస్పీ గారికి, అంతేకాకుండా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మంచి రోజులు ముందున్నాయి. మనకి చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో గుడివాడ అభివృద్ధి పరుగులు పెట్టబోతుందని చెప్పేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.